హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వినాయక చవితి రోజు ఈవినింగ్ అన్నమాట. ఇలాగ వినాయకులు చూడడానికని బయలుదేరాం. ఇదేంటంటే మాకు ఎదురుగా పార్క్ ఉంది కదా, అక్కడ గణేషుని పెట్టారు. అది ఫస్ట్ చూద్దాం అని చెప్పి పార్క్ అయితే వచ్చాను. మార్నింగ్ నాకు రావడానికి అవ్వలేదండి. ఇంట్లో పూజ, లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ అయ్యేసరికి టైం అయిపోయింది. మరి నాకు కూడా ఓపిక అవ్వలేదు రావడానికి. అందుకని ఈవినింగ్ వచ్చి దర్శించుకుందామని వచ్చాను. ఇది ఎంట్రన్స్ నుంచి అయితే మనకి నడిచే త్రోవంతా ఇలా లైటింగ్స్ పెట్టారు. చాలా బావుంటది. ఇది ఫస్ట్ అయితే మామిడి తోటలాగా ఉండేదన్నమాట. నా పాత పాత వీడియోల్లో మీకు షేర్ చేశాను. మామిడి తోట, మామిడి చెట్లు అవి ఉండేవి. అదే మాట ఇది. అయితే అది ఇలా పార్క్‌లాగా చేంజ్ చేశారు. చాలా బావుంది. ఈ చేంజ్ చేసాక కూడా నేను మీకు వీడియో పెట్టాను. ఇక్కడేంటంటే చాలామంది వచ్చి వాకింగ్ అది చేస్తారు. తర్వాత యోగా అది నేర్పిస్తారు. తర్వాత మనం పార్క్ కూడా ఉంటాది. తర్వాత కోలాటం నేర్పిస్తారు. మనం కొంచెం రిలాక్స్‌గా వచ్చి కొంసేపు అలా వాకింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిల్లలు ఆడుకోవచ్చు. అన్నీ బావుంటాయి. ఇక్కడైతే వినాయకుడిని పెట్టారుమాట. అది చూడ్డానికి వచ్చాం ఇప్పుడు. చాలా బావుంటది లైటింగ్స్ అవిని. అసలు యాక్చువల్లీ వర్షం పడలేదు. వర్షం పడిందంటే ఇవన్నీ మరి చూడడానికి అవ్వదు కదా! మార్నింగ్ వరకు వర్షం పడ్డదండి. థాంక్ గాడ్ ఈవినింగ్ అస్సలు వర్షం లేదు. అందుకు కొంచెం వినాయకులు చూడడానికని ఇంకా బయలుదేరాము. ఇంకా వినాయకులు కొన్ని చూడొచ్చు. ఇంకా కొంచెం దూరం వెళ్ళి, మళ్ళీ ఇతనికి సెలవు ఉండదు కదా! అందుకు చూడడానికి అవ్వదు. దగ్గర ఎప్పుడైనా చూడొచ్చు. కొంచెం దూరం దూరం వెళ్ళి చూద్దాము అని చెప్పి అనుకుంటున్నాననమాట. అయితే ఫస్ట్ అయితే ఇంటి దగ్గర వినాయకుడు కదా! ఇది చూద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. ఇదిగోటి మీరు కూడా దర్శించుకోండి. చాలా బావుంటది వినాయకుడైతే. సింపుల్‌గా పెట్టారు వినాయకుడు. తర్వాత వైజాగ్‌లోని ఏదో సిల్వర్‌తో వినాయకుడని, లక్ష చీరల వినాయకుడని అవి చూసారా ఏంటా చెప్పండి? అవి మా ఏరియాకైతే చాలా దూరం మాట. అందుకని మరి వెళ్ళడానికి అవ్వలేదు. అయితే లక్ష చీరల వినాయకుడోటి, తర్వాత ఇంకోటేంటంటే కోటి లింగాల వినాయకుడు. ఆ 2 కొంచెం దూరం గాజువాక అక్కడ పెట్టారట. అది మా ఏరియాకి చాలా దూరం మరి అది ఎళ్ళలేదు. ఆహ్, వెండి వినాయకుడు మటుకు చూద్దాం అని ఉన్నాది. చూడాలి అవుతదంటే వెళ్ళాలి. అది ఎన్ని రోజులు ఉంటదో ఏంటో తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ప్లీజ్. ఇదిగోటి మా గణేష్ అయితే ఇది. దర్శించుకోండి మీరు కూడాని. నేను కూడా దండం పెట్టేసుకొని మాది పూజ చేసిన వినాయకుడు కూడా ఇక్కడ ఇచ్చేసానమాట. అంటే ఫస్ట్ అవే కదిపేస్తాం కదా! కదిపేసి తెచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తే ఈ వినాయక్‌తో పాటు పూజలు అందుకుంటారు. తర్వాత నిమజ్జనం చేస్తారని అక్కడ గణేష్ అయితే ఇచ్చేసాము. ఇచ్చేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఫస్ట్ పూర్ణ మార్కెట్ దగ్గర గణేషుని చూద్దామని చెప్పి వచ్చాము. పూర్ణ మార్కెట్ దగ్గర ఎప్పుడు పెద్ద గణేష్ అయితే పెడతారు. ఇక్కడ మోస్ట్లీ 21 డేస్ పెడతారు. ఈసారి అయితే అన్ని రోజులు పెట్టరు. ఎందుకంటే గ్రహణం వచ్చింది కదా! అందుకని అన్ని రోజులు పెట్టరు. మోస్ట్లీ 9 డేస్ పెడతారు అనుకుంటాను ఇక్కడ. ఎంత జనాలండి పూర్ణ మార్కెట్ అంతాని. పెద్ద లైన్ మాట ఇది. ఇక్కడ కోలాటం డ్యాన్స్ చేస్తున్నారు. అది వీడియో తీస్తున్నాను. వాళ్ళ టైమింగ్ అండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. కోలాటం అంటేనే నాకు చాలా ఇష్టం మాట. చాలా చేశారు. అదే కొంతసేపు లైన్‌లో ఉంటుండగా అలాగైతే వీడియో తీశాను. చాలా చేశారు. ఇదిగోటి చూస్తున్నారా? చాలా బావుంటది. ఇక్కడ మంచి పాటలైతే పెట్టారు. కానీ ఆ పాటలు మనం ఉంచకూడదు కదా! మనకు కాపీరైట్ ఒకటొస్తది. ఆ పాటతోని వింటే ఇంకా చాలా బావుంటది. ఆ టైమింగ్‌కి మెచ్చుకోవాలా. కోలాటం డాన్స్ ఇదే అనమాట. ఇక్కడ పూర్ణ మార్కెట్‌లో ఎప్పుడూని ఇంత రష్‌గా ఉంటది. నేను ఎప్పుడూ రావడం ఉండదండి. ఎప్పుడూ వినాయక చవితికి వర్షం పడిపోవడమే. ఈసారి అయితే కొంచెం తెరిపి ఇచ్చింది. మార్నింగ్ వరకు వర్షం పడి
తెరిపించిందన్నమాట. సరే కొంచెం వినాయకులు చూడటానికి బయలుదేరుదాము. కొంచెం దూరం దూరం మీరు చూసామనుకోండి దగ్గరవి ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పి. ఎందుకో ఫస్ట్ స్టార్టింగ్‌లో వెంకటరామూర్తి, లక్ష్మీదేవి అయితే అలా పెట్టారు. తర్వాత ఇలాగా లోపలికొస్తే మనకి గణేషుని అయితే ఉన్నది. కొంచెం కెమెరా ఇటు అటు అయింది. ఏమనుకోకండి. అంతమంది జనాలు కదా! అంతవరకు వెయిట్ చేస్తారు. అక్కడికొచ్చేసరికి అసలు వెయిట్ చేయరు. ఇదిగోటి గణేష్. మీరు కూడా దర్శించుకోండి. నేను కూడా దర్శించుకున్నాను. దండం పెట్టుకున్నాను. ప్రతి ఒక్క దగ్గర ప్రసాదాలు, దద్దోజనం ఇచ్చారు. ఇంకా ఉండ్రాళ్ళు ఇచ్చారు. తర్వాత డ్రై ఉండ్రాలట నేనెప్పుడు చూడలేదు. అవి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా పులిహార అలాగా ఇంకా ఆ ప్రసాదాలు తినేసొచ్చి, ఇంకా మా పిల్లలిద్దరూ మరి ఏం డిన్నర్ చేయమని అవన్నీ తినేసాం. ఇంకా కడుపు నిండిపోయింది. ఇంకేమీ వద్దు అని చెప్పి గానీ కొంచెం కొంచెం పులిహార తినమని ఇచ్చానమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరిపాం. ఇది జగదాంబ ఏరియా చూస్తున్నారా అప్పటికే కొన్ని షాపులయితే క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు టైం అయితే 8:30 అండ్ 8:45 దగ్గర అయిపోయిందన్నమాట. కొన్ని షాపులు అప్పటికే క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా అవ్వదు. కొంచెం చూసుకొని వెళ్ళిపోదాం. ఇదొక్కటి ఇదేంటంటే సీఎంఆర్ దగ్గర పెడతారు. మంచి గణేష్. ఎప్పుడు ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్‌తోని లేదంటే చాక్లెట్‌తోని అలా పెడతారు వెరైటీ వెరైటీగా. ఈసారైతే కోకోనట్స్‌తో పెట్టారన్నమాట గణేష్. ఇది గణేష్ మండపం అన్నమాట. ఇక్కడ లైనింగ్ ఏమీ లేదు. లైన్ అది ఏమీ లేదు. మామూలుగా మనం వెళ్ళి అలా దర్శనం చేసుకొని వచ్చేయడమే. ఇదిగోటి మొత్తం ఇవన్నీ కోకోనట్స్ చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. ఇవన్నీ కోకోనట్స్‌తో ఈసారి పెట్టారన్నమాట. వెరైటీగా పెట్టారు. చాలా బావుంది. మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ మోస్ట్‌లీ 3 డేస్ పెడతారు. ఎందుకంటే ఫ్రూట్స్‌తోని అది పెడతారు కాబట్టి సీఎంఆర్ దగ్గర ఎప్పుడు 3 డేసే పెడతారు నాకు తెలిసి. తర్వాత అక్కడ ఎక్కువ రష్ ప్లేస్ కదండీ! అందుకని ఎక్కువ సేపు ఉంచరు. ఇక్కడ మీకు చిన్న ఇదిగోటి కొబ్బరికాయ చూసారా? అలాగా సైడ్‌లో కొబ్బరికాయ అయితే పెట్టారు. ఇదిగోటి చూపిస్తున్నాను. తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. బయలుదేరిపోయిన తర్వాత ఇది ఇంటి దగ్గరికొచ్చాక అక్కడక్కడ వినాయకులు పెడతారు కదా! అవి చూస్తున్నాము. ఇదొక వినాయకుడు. ఆహ్, ఈ అప్పటికే చాలామంది చిన్న చిన్న వినాయకులు ఇచ్చేశారు. ఆ పక్కన అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది సిద్ధి, బుద్ధితో ఉన్న వినాయకుడు మాట. ఇదొక వినాయకుడు. వినాయక చవితి రోజు చూస్తే 5 లేదంటే 3 అలాగా లెక్క ఉంటుందట కదా! ఇన్ని వినాయకులు చూడాలని. అంటే ఇంటి దాంతో కలిపి. అలాగా ఒక 5 లాగా వినాయకులు చూసి ఇంకా ఇంటికొచ్చేసరికి 9:30 అయిపోయింది. అప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి పులిహోర ఉంది తినేసి ఇంకా ఇంకా నెక్స్ట్ డే నుంచి స్కూల్లో, ఆఫీస్‌లో అవి కదా! అంతేనండి. చిన్న వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.